చిలకతో ప్రపంచం అంతా ఊపేసిన పర్సన్ విజయ్ గారు. ఎచ్చగుంటదని కచ్చ మందు దాగినం, చల్లగా చలి పెడుతుందని అల్లం ఛాయ దాగినం. ఎన్ని దాగినా గాని కాక ఒంట్లో కాకైతే ఉడతలేదు కాక. ఎట్లా వస్తాయండి మీకు ఐడియాస్? ఒకసారి మనము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని రాస్తే ఎట్లా ఉంటది అనేది ఇది. ఏళ్ల పొద్దు గాలలేసి తాళ్ళల్లా కురికినాం, అడిగబట్టిన ముంతలన్నీ అడుగు కల్లా చూసినాం. సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు తాగనీకి వైన్స్ కడ కలిసి. ఇక ఆడు గుంజ నేను గుంజ, ఆడు గుంజ నేను గుంజ. ఎన్ని బీర్లు తాగిన చిచ్చ, ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చ. దాదాపు 4-5 సాంగ్లలో ఉంటుంది అది. నల్లగా ఉన్న అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తుంటా. మీ గురించి ఎవరన్నా అన్నారు? ఎవరన్నా పర్సనాలిటీ అవ్వగానే హెయిర్ భలే హైలైట్ అవుతుందండి. కావాలని ఆ సాంగ్ కోసం అట్లా మెయింటైన్ లేదు, కటింగ్ చేపించుకోవాలి. వై స్టిల్ విజయ్? స్టిల్స్ ఎక్కువ దిగుతాను. సో ఈ సాంగ్ మీరు రాస్తున్నప్పుడు మీ ఫీలింగ్ తెలుసు. డ్యూయట్ రాస్తే అబ్బాయి వర్షన్ మనమే రాసుకోవాలి, అమ్మాయి ఏమంటుందో కూడా మనమే రాసుకోవాలి. అంటే అలా వెళ్ళి ఆలోచించాలి. మెథడ్ రైటింగ్ అన్నాడు ఆయన, అంటే లిరిక్స్ కానీ ఇంకేదైనా కానీ. ఆ మెథడ్ రైటింగ్ అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. అది నా రోజా నువ్వు కదా నా మందు నువ్వే అన్నారే. మా మందు గ్లాసుల్లో ఐసు ముక్కవు నువ్వే, నా బీరు నువ్వే, నా కోటరు నువ్వే. మీరు వాడే కొన్ని పదాలు అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎంజాయ్ చేసారు. స్టేటస్ పెట్టాలంటే అరే ఇలా ఈ వర్డ్ ఉంది అంటే ఒకటే ఒక మెసేజ్ పెట్టి అందరికీ, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఈరోజు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. బేసికల్గా తెలంగాణ యాసలో వచ్చిన పాటలు ఏ రేంజ్లో క్లిక్ అవుతున్నాయో తెలుసా? హమ్ చేయకుండా ఉండలేరు, వినకుండా ఉండలేరు, పూర్తిగా పాడదామంటే రాదు, హమ్ మాత్రమే చేయగలం. ఒక పక్క సాంగ్ వస్తుంటే ఇలా ఎంజాయ్ చేయడం. సో ఎంత క్లిక్ అయ్యాయో నేను చెప్పాల్సిన పని లేదు. సో ఆ ఎరాలో నుంచే మనం ఒక పర్సన్ అయితే తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టాను ఈరోజు. అసలు ఈ సాంగ్స్కి ఉన్న క్రేజ్ ఏంటి, అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, లేకపోతే సిలకో నారామ సిలకో అని ఒక సిలకతో ప్రపంచం అంతా ఊపేసిన పర్సన్ విజయ్ గారు తీసుకొచ్చారు. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? స్టిల్ విజయ్ గారు స్టిల్ సూపర్ బొమ్మ అదర్స్ ఎక్కడ తగ్గట్లేదు. అందులో సిలక ఒకటైతే ఇంకా ఒక ర్యాప్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా తిప్పితే ర్యాప్. బేసికల్గా ర్యాప్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. ర్యాప్ అనేది ర్యాప్. ఒకసారి మీరు హమ్ చేయరా ప్లీజ్? ఒకసారి నేను ఏదో ట్రై చేద్దాం అనుకున్నా కానీ కష్టం. ఓకే, ఇది ర్యాప్లో సమ్మర్లో చేసింది. ఇది యాక్చువల్లీ వైరల్ అయింది చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. అది చాలా మందికి ఇన్స్టాలో వాడిరు కానీ బయట తెలియదు అనుకుంటా. అంటే యూట్యూబ్ పర్పస్ వాళ్ళ కోసము ఆ లిరిక్ మనదే అని తెలియాలిగా. కాబట్టి ఏళ్ల పొద్దు గాలలేసి తాళ్ళల్లా కురికినాం, అడిగబట్టిన ముంతలన్నీ అడుగు కల్లా చూసినాం. సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు తాగనీకి వైన్స్ కాడ కలిసినాం. ఇక ఆడు గుంజ నేను గుంజ, ఆడు గుంజ నేను గుంజ. గుంజి గుంజి ముగ్గురం 3 కాటలు లేపినాం. ఎన్ని బీర్లు తాగినా చిచ్చ, ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చ. ఇది ఇన్స్టాగ్రామ్లో మీకు ఐడియాస్. అంటే ఇలా రాయాలి, ఈ పదం పాడాలి, ఎలా వస్తుంది మీకు ఐడియా? అంటే రాసుకునేటప్పుడే రైమింగ్ రాసుకుంటా, ఆ ప్రకారమే రాసుకుంటూ వెళ్తాం. సో ఒకసారి మనము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని రాస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇది. ఓకే, అది ర్యాప్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే జస్ట్ ట్రై చేద్దామనే కాన్సెప్ట్లో వచ్చారా? ఎలా ట్రై చేద్దామని అంతే. అంటే ఆ ట్యూన్ రావడం అట్లా వచ్చింది. అది ఫోక్ సెట్ కాదు, ఎట్లా ఇది వెస్టర్న్కు సెట్ కాదు. దీన్ని ఒక ఏం చేద్దామని చెప్పేసి ఆ స్టైల్లో పెట్టేసినాం. అది వైరల్ అయిపోయింది. అవును, మీరు ఇక్కడ సాఫ్ట్గా చెప్పారు కానీ సౌండ్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో దుమ్ములేసింది. అయితే జనాలు ఇన్స్టా నుంచి యూట్యూబ్కి ఎక్కువ మేబీ కనెక్ట్ కాలేకపోవచ్చు, బట్ అది ఇన్స్టాలో మస్తు వైరల్ అయింది 2 years. లాస్ట్ టైం అయితే ఇంకా వాళ్ళు ఎడిట్ చేసుకొని వాళ్ళే కొలాబరేషన్స్ పెట్టుకొని అసలు ఇది ఎవడో మనకు సంబంధం లేదన్నట్టు వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళే 5 members కొలాబరేషన్ ఉంటుంది, ఆ 5 members వాళ్ళే ఉంటారు. నాకు అందరు పంపిస్తారు అనమాట, వేరే ఫ్రెండ్స్ చూస్తారు కదా, వాళ్ళు పంపిస్తే నేను స్టోరీ పెట్టి వాళ్ళకి థ్యాంక్ యూ బ్రదర్స్ అని ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యాను.
దీని తర్వాత ఇది బేసికల్గా సిలకొచ్చింది మీరే పాడారు కదా, నాదే వాయిస్ అది. వాయిస్ మీదే కదా. ఒకసారి మళ్ళీ సేమ్ డైలాగ్ ఒకసారి. అదా సేమ్ ఇప్పుడు అన్న డైలాగ్, నెక్స్ట్ లైన్ కూడా ఒకసారి ఫస్ట్ ఇది అన్నాను, తర్వాత నెక్స్ట్ లైన్. సిలకొచ్చింది రో ఏస్కో. యాక్చువల్లీ ఆ బీట్ కానీ ఆ వాయిస్కి కానీ భలే సెట్ అయిందండి. అంటే అది బేసికల్గా చాలా సాంగ్స్ తీశారు కానీ కొన్నిటికి ఆ వైబ్ అంటారు, ఏవో రకరకాల పేర్లు ట్రెండ్లో ఉన్నాయి, బాగా క్లిక్ అయింది. నెక్స్ట్ మీ గురించి ఎవరన్నా అన్నారా? ఎవరల్లే నా గురించి నేనే మరి పాపం మీ గురించి మీరే రాసుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరు అనట్లేదని మీరు రాసుకుంటారా? సారీ, పర్లేదు ఆల్మోస్ట్ బాయ్స్ ఎక్కువ బ్లాకే ఉంటారు. సో అది ఎందుకో దాదాపు 4-5 సాంగ్లలో ఉంటుంది అది. ఈ నల్లగా ఉన్న అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తుంటా, సిగ్నేచర్ లాగా కంటెంట్. దాన్ని ఎంత 40-50 వేల మంది అమ్మాయిలు చేసారు రీల్స్, వీళ్ళు అయిన వాళ్ళు పెళ్లి కానోళ్ళు. ఆ పాటలో కూడా ఎండింగ్లో నేను వస్తా అందులో లాస్ట్కి నల్లగున్నా కానీ అన్నప్పుడే వస్తాం మళ్ళీ అది కూడా. యా కనిపిస్తుంది. ఆ ఫస్ట్ డైలాగ్ నెక్స్ట్ లాస్ట్లోనే కనిపిస్తుంది, మధ్యలో అక్కడ మాత్రమే కనపడాలని. నేను ఇంకోటి కూడా గమనించి అడగమంటారా? పర్సనాలిటీ ఏమో కానీ హెయిర్ భలే హైలైట్ అవుతుందండి. కావాలని ఆ సాంగ్ కోసం అట్లా మెయింటైన్ లేదు, కటింగ్ చేపించుకోవాలి అప్పుడు. సరే, అది ఇట్లా ఊపుకుంటే మొత్తం ఊగింది. మరి దాన్ని ఉంచాలా వద్దని ఏం ఆలోచించలేదా? ఎందుకు బాగా మీరు ఆ స్టెప్ ఎవరైనా మీ చేత వేయించారా అయితే మీరే అనుకుని? లేదు, వేయించారు, వేరేది చేశారు. ఇది బాగుంది, ఇది పెట్టేసేద్దాం. భలే వేస్తారు. ఒకసారి మిగతా ఇది బేసికల్గా వేరే వాళ్ళందరినీ చూసి ఇది చాలా క్లిక్ అయింది. కాకపోతే ఒక బీట్ లేకపోతే ఒక యాసకి అసలు పదంతో సంబంధం లేక ట్యూన్ పాడేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నా పాయింట్ ఏంటంటే ఒక సాంగ్ రాసినప్పుడు దానికి ఒక రాసేవాళ్ళు చాలా ఆలోచించుకుంటారండి, ప్రతి పదం ప్రతి అక్షరం పడే దగ్గర కూడా. సో ఈ సాంగ్ మీరు రాస్తున్నప్పుడు మీ ఫీలింగ్ తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఫీలింగ్ అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి ఫస్ట్. రీసెంట్గా ఒక వీడియో చూసినాను, యాక్టర్ గురు అని ఒకతను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. మెథడ్ యాక్టింగ్ గురించి చెప్పి మెథడ్ రైటింగ్ గురించి చెప్పిండు. మెథడ్ యాక్టింగ్ అని అంటే నీకు అందులోకి వెళ్ళి ఆ పాత్ర ఏదైతే మాట్లాడుతుందో అది రాయడం. మెథడ్ రైటింగ్ అన్నాడు ఆయన, అంటే లిరిక్స్ కానీ ఇంకేదైనా కానీ. ఆ మెథడ్ రైటింగ్ అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. అది అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు అబ్బాయిల గురించి, ఇప్పుడు డ్యూయట్ రాస్తే అబ్బాయి వర్షన్ మనమే రాసుకోవాలి, అమ్మాయి ఏమంటుందో కూడా మనమే రాసుకోవాలి. అంటే అలా వెళ్ళి ఆలోచించాలి. అలా వెళ్ళి ఆలోచించి టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే నన్ను పెళ్లి చేసుకో అనేది కాన్సెప్ట్. నన్ను పెళ్లి చేసుకో అనేదాన్ని ప్రతి లిరిక్లో అదే పెట్టాను నేను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లాస్ట్కి ఒప్పుకుంటాడు, నల్ల పూసలల్లి మెల్లో వేస్తున్నాడు అనేది ఎండింగ్ చేసిన దాన్ని. సో అట్లా ఇందులో ఒక లైన్ ఉంటుంది, కనకాంబరం లాంటి కన్న పిల్లను నేను సిలకో నారామ సిలక, నన్ను కళ్యాణం ఆడంగా వరుడయ్యి రాడేమి సిలకో నారామ సిలక. నాకు ఒక పిక్చర్ గుర్తొచ్చింది మీరు చెప్తుంటే. ఆ సాంగ్ విన్నప్పుడు నాకు ఆ ఫీల్ రాలేదు, కానీ బేసికల్గా ఇంట్లో చిలకలు పెంచుకునే అమ్మాయిలు బేసికల్గా వాళ్ళు కూర్చొని నాకు పెళ్ళి కావాలి, బేసిక్ ఇమాజినరీ ఒక 90s 80s టైంలో అనుకోవచ్చు, మనకి రేడియో ఉన్న టైంలో అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద టీవీలు రాని టైంలో ఈ పక్షుల దగ్గర ఇట్లా కూర్చొని నాకు ఎట్లా సీరియస్లీ. అంటే మీరు చెప్తున్నప్పుడు ఏముందండి, మనకి ఇప్పుడులాగా మొత్తం కాంక్రీట్ కల్చర్ కాదు కదా, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి బయట అంటే ఒక స్పేస్ ఉంటుంది, ఏ జామ్ చెట్టు బత్తాయి పెంచుకుంటారు, అలా పక్షులతో వాళ్ళకి ఎంతైనా ర్యాపో ఉంటుందండి కన్ఫర్మ్ గా. చిలకలను చూసి ఏమే రామచిలక నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది అని ఆడియో స్టోరీస్ కూడా రేడియోలో అలా వచ్చేవి, వాళ్ళ థాట్స్ కూడా అలాగే ఉండేవి. అందుకే నేను ఫిమేల్ వర్షన్ ఫుల్ సాంగ్ డీజే కాకుండా చేసినప్పుడు డైరెక్ట్ సిలికాని పెట్టిన అందులో. నేను సిలిక అంటే సిలిక ఎంచుకోవడం అంటే సిలిక ఒకటి ఈజీగా వచ్చేసే వర్డ్ ఒకటి,
అదొకటి. ఇంకొకటి అందరికి తెలిసిన వర్డ్ ఒకటి ఫస్ట్. సిలికో నారాజులు అంటే ఇప్పుడు అమ్మాయిలను కూడా ఎక్కువ ఏం చేస్తారంటే సిల్క్‌తోని పోలుస్తారు. సిల్క్ ఏమోనండి నాకు తెలీదు. మీకు అంటే అభివృద్ధి తెలియాలి. సిల్ ఓకే. చెప్తున్నా. ఓకే. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగుంటది. సో, ఈ సిలికో నారామ సిలిక అనేది ఆల్రెడీ ఉంది. ఈ వర్డ్ ఉంది. కానీ దీన్ని ఇట్లా ఒక చెట్ల మీద, అది కూడా మళ్ళీ మీరు ఫస్ట్ రాసిన వర్షన్ చెట్ల మీద, ఇది మీరు మాట్లాడేది ఇప్పుడు సెకండ్ వర్షన్. అవును. అసలు హైలైట్ అయింది ఫస్ట్ వర్షన్. అది మొత్తం చెట్ల మీదనే ఉంటుంది. అందులోనేమో అమ్మాయి అంటే అబ్బాయి పడతాడు, ఇందులో అబ్బాయి అంటే అమ్మాయి పడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళా పెళ్లి అసలు చేసుకు అబ్బాయి వర్షన్లో చిలక అనే పాయింట్ని ఎలా యాడ్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది బేసికల్గా? అంటే అమ్మాయిలు అంటే పూలు ఓకే, మీరు చెట్లు ఇక్కడ దాన్ని ఏమంటారు, అది మారింది సిచ్యువేషన్. అక్కడ నేను అమ్మాయిని సిలిక అంటున్నా, ఇక్కడ సిలికకి చెప్పుకుంటుంది సెకండ్ పాయింట్లో. అది మ్యాటర్. మొత్తానికి సిలుకు రామ సిలుకు ఉండాలి, ఓకే. కానీ సందర్భం మార్చాలి. అప్పుడు నేను అక్కడేమో అమ్మాయిని డైరెక్ట్ సిలిక అంటున్నా. ఈ ఫీమేల్ వర్షన్కి వచ్చేవరకు ఏమైందంటే ఆ అమ్మాయి సిలికగా చెప్పుకుంటుంది. ఎన్నేళ్ళు ఈ చిలక జర్నీ? చిలక జర్నీ 4 years 4 years అవుతుంది, కానీ స్వింగ్ మాత్రం ఆగట్లేదు. లేదు. అసలు నేను అనుకున్నా ఇప్పుడు 2022లో వేసినాం కదా, ఇప్పుడు ఎవరు చూస్తారో అనుకున్నాము, కానీ దాని వైబ్ అట్లనే ఉంది, దాని రీల్స్ అట్లున్నాయి. మెయిన్ ఒక 40,000 50,000 ప్లస్ రీల్స్ ఉన్నాయి. ఓన్లీ నల్లగా ఉన్నా కానీ నా బావ మంచోడు. అడిగితే కూడా చేయని వాళ్ళు ఈ పాట చేసిన వాళ్ళు చాలామంది, ఈ లిరిక్ చేసిన వాళ్ళు అమ్మాయిలు. సో ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళినాము. గుండెకి ఇంత సాటిస్ఫాక్షన్ హార్ట్కి ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటివి చేసినప్పుడు అడగకుండా వచ్చే మళ్ళీ appreciation ఇంకొకటి, ఉంటుంది. ఇంత లేట్గా చేసినాం కదా, అంత ఫాస్ట్గా వెళ్ళిన సాంగ్ కూడా ఇదే మా బిఆర్ టాకీస్లో. ఈ మచ్చ అది ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లోనే హైలైట్ చేసి ఇంటర్వ్యూ దాకా పట్టుకొచ్చింది మచ్చ. ఇందాక పాడారు ర్యాప్ ట్రై చేశానన్నారు, బట్ ఏంటో యూత్ ఎప్పుడెక్కడ ఎలా కనెక్ట్ అవుతారు అనేది మనం యూత్ ఎప్పుడైనా కానీ వాటికి కనెక్ట్ అవుతారు. వాటికంటే కొంచెం క్లారిటీగా చెప్పండి. అదే అంటే మాస్ ఎలిమెంట్స్కే ఎక్కువ ఇది అవుతారు కదా, కళ్ళు వాళ్ళు చేస్తారని కాదు, బట్ ఎవరైనా కానీ దాన్ని ఏమంటారు, మన నిన్న ఈ రీసెంట్గా సినిమా చూసా, ఏది దాని పేరు మోగ్లీ. సినిమాకు ఎందుకు వస్తారో తెలుసా అని అడుగుతాడు. ఎందుకు వస్తారని అంటే ఫ్యాన్స్ కాబట్టి అది ఇది అని అంటే బండి సరోజు గారు అందులో చెప్తారన్నట్టు, వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి వచ్చేది, వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి సినిమా థియేటర్కి వస్తారు. కాబట్టి మనం పాడింటే కూడా వాడిని వాడు చూసుకోవాలిగా. అందుకే కదా ఆ డైలాగ్ అంతమంది రీల్స్ చేశారు. అది చేశారు వాస్తవానికి. ఇప్పుడు నేను ఇది బండి సరోజు అని చెప్పినా కానీ ఆయన నడా ఇంకో ఆయన తెలియదు నాకు. పేరు ఓకే, పేరు కాదు కానీ మ్యాటర్ అయితే అది 100%. అంటే వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి వస్తారనమాట సినిమాకి. ఈ డైలాగ్ అన్నది మోగ్లీ సినిమాలో సుహాస్ గారు ఎంట్రీ ఇస్తారు మధ్యలో, స్పెషల్ అపీరియన్స్. అక్కడ ఆయన చెప్తాడు ఈ డైలాగ్. ఎందుకు వస్తారా అంటే వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి. సో ఇక్కడ కూడా అంతేగా, ఇప్పుడు తాళ్ళకు కళ్ళకు అటు ఇటు పోయినామని అంటే పొద్దున్నేస్తే చేసే పని అదే నార్మల్గా. సమ్మర్లోనైతే అంతే ఉంటుంది మ్యాక్సిమం, మేమందరం అంతే. సో అది ఉద్దేశం. అంటే ఒక రకంగా నేటివిటీ, తెలంగాణ నేటివిటీని దగ్గర చేసే కొన్ని విషయాల్లో ఈ మీరు వాడే కొన్ని పదాలు అవన్నీ కూడా తెలంగాణ నేటివిటీకి దగ్గర చేస్తాయి. కాబట్టి చాలామంది ఆదరించడానికి రీజన్ కూడా అది. ఆ నేటివిటీని ఇంకా వాళ్ళు పాటల రూపంలో ఇంకా చిచ్చా సాంగ్లో ఉత్సాహం అనే ఒక వర్డ్ తప్ప అంతా చాలా నీట్గా ఉంటుంది. కానీ ఏమో మీకు ఆ డైలాగ్ రావడం ఏమో కానీ భలే అప్రిషియేషన్ వచ్చిందండి నెగిటివ్లో. అవును, నెగిటివ్గా కూడా నెగిటివ్ ఏం రాలే, కాకపోతే స్టేటస్ పెట్టలేదు చాలామంది. ఇన్స్టాగ్రామ్లో ఎంజాయ్ చేసారు. స్టేటస్ పెట్టాలంటే అరే ఇలా ఈ వర్డ్ ఉంది అంటే ఒకటే ఒక మెసేజ్ పెట్టిన అందరికీ, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉత్సాహ అనే వర్డ్ వాడకపోతే ఎవడు పెట్టకండి అని చెప్పిన. ఒకవేళ పుసుకున వాడిరా ఖచ్చితంగా పెట్టండి అని అందరికి బ్రాడ్కాస్ట్ పెట్టేసిన. అట్లా చాలామంది కామన్ అండి, అది తెలంగాణ వర్డ్, అది ఆంధ్రాలో కూడా వాడతారు, అదేమో కరెక్టే. కానీ మరి అందరికీ ఏంటంటే సింక్ అయ్యే ఒక అసలు ర్యాప్ రాయడం అంత ఈజీ కాదండి. మనం మాట్లాడుకోవడం వేరు, దాన్ని ర్యాప్లో మిక్స్ చేయాలంటే పదాలు కానీ ఆ టైమింగ్ కానీ ఆ ముందు నుంచి కాన్సెప్ట్ కంటిన్యూటీ ఉండాలి, మళ్ళీ సెట్ అవ్వాలి, అర్థం ఉండాలి, అలాగే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఎంత టైంలో బేసికల్గా ర్యాపర్స్ ఈ మధ్య చాలా మందిని గమనిస్తున్నాం. మీకు అది రాయాలని ఐడియా రావడం వేరు, ఎంత టైం పట్టింది, లేకపోతే అలా ఒక్కొక్కసారి అలవకగా వస్తాయి అంటారా?
లేదు యాక్చువల్గా అది రాసిన టైంలో మా బయటికి వెళ్ళలేను అసలు. టెంపరేచర్ ఘోరంగా ఉండే అప్పుడు. ఈసారి లాస్ట్ సమ్మర్ కాకుండా అంతకుముందు బిఫోర్ సమ్మర్లో ఇంట్లో కూర్చొని రాసిన ఊహించుకొని పోయినసారి అదంతా అనుభవించిన బయట తిరిగి. అంటే మీ ఎక్స్పీరియన్స్ని మీరు ర్యాప్లో అది Exactly. ఫిక్స్ చేశారు. అది రాయడానికి రీజన్ ఏంటంటే సమ్మర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అనే డైలాగు ఇన్ని నీళ్ళు తాగుతున్నాం ఎక్కడ పోతున్నాయి రా కానీ అసలు ఇంత పాటలో తాగుతున్నాం పెట్టడం అయితే అది ట్రూ కాబట్టి అంతమంది దాన్ని Exactly. లైక్ చేశారండి. అంటే అవును వర్డ్స్ పరంగా అది కనెక్ట్ అవ్వకపోవడం అదే సెకండరీ. కరెక్టే అది కూడా కరెక్టా కాదా కాదు వాళ్ళు కనెక్ట్ అవ్వడం గురించి కరెక్ట్ మాట్లాడుతున్నారు. కొంతమందికి అది కనెక్ట్ చేయాలంటే పైకి మాత్రం ఎవరైనా శ్రీరామచంద్రుడే అండి, లోపల ఎవరు చూడరు కాబట్టి. అది దొరికితే అందుకే దొంగ దొరకకపోతే దొరకపోతే దొర ఓకే, అది ఆ పాయింట్లో మేబీ దాన్ని అలా తీసుకురావచ్చు. కానీ ఇంకా దీంట్లో ఇంకా ఆడిక అని ఒక వర్డ్ ఉంటుంది. ఇందాక మీరు అన్న ఆడిక పట్టిన ముంతలన్నీ అడుగుకల్లా చూసినాం. ఆడిక అంటే రెగ్యులర్గా వెళ్ళి డైలీ పాలవాడు చేసిపోయినట్టు అన్నట్టు వాళ్ళకు ఒకటి ఉంటుంది అక్కడ సపరేట్. నాకు బేసికల్గా నాకు తెలిసింది చెప్పమంటారు ఆడిక ఈడిక అనేది. ఆడిక అంటే మీరు ఆడిక ఈడిక కాదు ఆడిక అది కూడా తెలంగాణ వర్డే కదా. తెలంగాణ వాడే ఆడిక ఈడిక అంటే ఈ ఆడిక వేరు ఆ ఆడిక వేరు. అదే కదా. సో అట్లా చాలా అట్లాంటి పదాలు చాలా ఉన్నాయి అందులో. చెత్తు అంటే తెలుసా మీకు? ఏంటండి చెత్తు హిందీలో చెత్ అంటారు. చెత్త? చెత్త అంటే స్లాబ్. ఆ చెత్తనే చెత్తు అంటారు ఊర్లల్లో. చెత్త ఓహో, అది కూడా యాడ్ చేసిన అందులో. అంటే రెగ్యులర్గా మీ నేటివ్ ఎక్కడ? నల్గొండ కొండాపురం మాది. మా విలేజ్ నేమ్ కొండాపురం, నల్గొండ డిస్టిక్. పక్క ఇవన్నీ ఇన్నవే ఇవన్నీ నాయనమ్మలు అమ్మమ్మలు అంటుంటే మాట్లాడుతుంటే ఇన్నయ్యే రాసిన అందులో, కొత్తగా ఏం రాయలే. కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం పాడడం చాలా తక్కువ మందికే వస్తుంది. ఎవరికైతే ఆ స్లాంగ్ అవన్నీ తెలుస్తుందో ఆ వర్డ్ అర్థమే వాళ్ళు పాడతారు. బట్ వినేవాళ్ళే ఎక్కువ పాడే వాళ్ళకన్నా కూడా నేను అంట. మీరేమంటారు? ఈజ్ అట్ ట్రూ? అది నిజమేనా? అర్థం కాదు. ఈ సాంగ్స్ అన్ని వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు, దాన్ని మళ్ళీ తిరిగి పాడడం అంటే చాలా మందికి రాదని నేను అనుకుంటున్నా. అది మీరేమంటారు? పాడుకుంటారు పాడుకుంటారా? పాడతారు కాక మన ముందర పాడరు. వాళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు పాడతారు, అందరూ పాడతారు. ఎంజాయ్ చేస్తారు అయితే. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరు సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు పక్క పాడుకుంటారు ఆ పాట. ఏ పాట అయినా సరే విన్నారంటే వాళ్ళకి నచ్చిందంటే పాడేసుకుంటారు వాళ్ళు. నేను అనలేదా చిలక రామ మరి చాప్టర్ క్లోజ్. ఇక్కడ ఇంకో పాయింట్, ఎండాకాలమైనా లేదా వేరే కాలాల మీద ఏమన్నా పడ్డారా? యాక్చువల్గా వర్షాకాలం మీద రాయమన్నారు. వర్షాకాలం మీద ఇదేమో వస్తలేదని రాసినాగా, అదేమో వేరే అంటే బురద వచ్చిందనే కాన్సెప్ట్ వరదలై పారుతుందని రాదాం అనుకున్నా కానీ టైం అయిపోయింది. చలి మీద రాస్తున్నా. ఇప్పుడు మొత్తం చలి ఉంది కదా, చలికాలం. ఇప్పుడు ఈ 10 daysలో వస్తుంది సాంగ్. అది అయిపోయింది, లిరిక్ అయిపోయింది, మ్యూజిక్ అవుతుంది. కొన్ని డేస్లో వస్తుందా? ఒక 10 daysలో. మరి ఏమన్నా ఎక్స్క్లూజివ్గా కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారా? లైక్ ఇదే టైంకి వస్తుండొచ్చు మేబీ. వస్తే ఒకసారి అది కూడా అంతే, మందు ఇవే ఉంటాయి. మీరు మీరు చలికాలం కదండి, సరే అంతేగా యాక్సెప్ట్ మరి. చేస్తారు, ఏం తప్పలేదు. అది వాళ్ళు ఏమంటారు, బయటకి శ్రీరామచంద్రుడైనా లోపల వాళ్ళకి నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే ఒక లైను. ఎచ్చగుంటదని కచ్చ మందు దాగినం, చల్లగా చలి పెడుతుందని అల్లం ఛాయ దాగినం, మంటకాడ కూసోని మ్యాన్సెనౌజు గుద్దినం, ఎన్ని దాగినా గాని కాక ఒంట్లో కాకైతే ఉడతలేదు కాక, ఎన్ని దాగినా గాని కాక బాడీలో వేడైతే ఉడతలేదు కాక. ఇది లైన్స్ గమ్మత్తుగా ఉన్నాయండి. లైక్ ప్రాస అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నేను అడగాలనుకుంటున్నా, ఇది కూడా ర్యాప్ లాగే కొంచెం ఇది ఫోక్లోకి వెళ్ళిపోయింది, ఫోక్ డైరెక్ట్ డీజే. ఇది మీరు బేసికల్గా కొన్ని పాటలు పాడితే అర్థం కాదండి. కొన్ని పాటలు లైక్ కొన్ని అర్థం కావు, మీరు పాడుతుంటే కొంచెం అర్థం అవుతుంది. అంటే లైక్ మీరు నన్ను అనరేమో అనుకుంటున్నా నేను. మిమ్మల్ని కాదు, కొన్ని ఫోక్ సాంగ్స్ ఏంటంటే అర్థం కావు. అది 4-5 సార్లు 10 సార్లు వింటే కానీ ఓహో ఈ లిరిక్ ఇది రాశారా. లిరిక్స్ రాకపోతే బేసికలీ ఇప్పుడు లిరిక్స్ రిలీజ్ చేస్తే ఓకే, చేయకపోతే మనకి పదానికి అర్థం ఏంటి, ఎట్లా పాడాలి, ఏం అర్థం అది అని అర్థం చేసుకోలేక ఉంటుంది. కానీ మీరు పాడేవన్నీ కూడా అర్థం అవుతున్నాయి. బతికిచ్చారు. నేను ఫస్ట్ మీరు నన్ను అనరేమో అనుకుంటున్నాను. అండ్ ప్రతిదీ మీరు చెప్పిన ప్రతి వాడు అర్థం జస్ట్ తెలిసిన మీనింగ్ తెలియకపోవచ్చు ఒకవేళ ఎవరికైనా, మీరు చెప్పినైతే క్లియర్గా ఉంది. అండ్ బేసిక్గా ఈ రైటింగ్లో మీ మీద మీరు అనుకునే ఫీలింగ్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి బేసిక్ ఈ రైటింగ్ రాసేటప్పుడు కానీ ఏం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా ఏమన్నా? లైక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫస్ట్ అయితే ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు మనసులో ఒకటి అనుకుంటారండి స్టార్ట్ చేసేటప్పుడు, చేసిన తర్వాత సక్సెస్ ఒకలా ఉంటుంది, బట్ మీకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అది తెలుసుకోవాలి. అవును. అయితే ఏం లేదండి, ఫస్ట్ నేను పేరడీ సాంగ్స్ రాసేది.
ఇది కరోనా బిఫోర్ పేరడీ సాంగ్స్ రాసేది అవి కూడా అన్ని మందు మీదనే ఉంటాయి. ఇది యూనివర్సల్ కంటెంట్. ఇది మందు అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అందుకని. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అలా మందు సిగరెట్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ అందరికి టచ్ అవుతాయి అవి. కాబట్టి అదే తీసుకుంటాం. అట్లా రాసిపెట్టిన చాలా సాంగ్స్ సరదాగా అట్లా రాసేసేది ఊకనే. రాసుకున్న తర్వాత ఇది వచ్చినాక మర్చికొకటి అలా ఇసరే రాదు ఇప్పుడు. ఇంకా నేను చెవులు మూసుకోవాలా, వినేవాళ్ళ వింటారా? అవసరం లేదు. అది శ్రీదేవి డ్రామా కంపెనీలో వాడినా నేను. అయితే ఒకసారి పాడండి కదా. మళ్ళీ నా రోజా నువ్వే అనే సాంగ్ ఉంది కదా, దాన్ని మొత్తం నా రోజా నువ్వు కదా నా మందు నువ్వే అన్నారే. ఎగ్జాక్ట్లీ. సీరియస్లీ నిజంగా మీరు కొట్టి చూసినా దొరుకుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు అది మా మందు గ్లాసుల్లో ఐసు ముక్కవు నువ్వే, అందులోకి నంజుకునే ఆ మటను ముక్క నువ్వే, మా బాధ వంచుకునే మందు బంధువు నువ్వేలే, ఏ బాధ లేకుండా హాయిగా నిద్రపోతావు నీ వల్లే, నువ్వు అంటే ఊ అంటాం, నో అంటే నో అంటాం, వస్తాం 8 PM. ఇది బ్రాండ్ నేమ్. ఇది నా బీరు నువ్వే, నా కోటరు నువ్వే, నా విస్కీ నువ్వే, నా వాటరు నువ్వే. చాలు ఇక చాలు. ఇది కూడా ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్. ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో స్టేజ్ మీద వాడితే ఎలా ఉంటుంది మీరే. ఆఫ్ కోర్స్ దాని క్రేజ్ వేరే. అండ్ చాలా ఈజీగా వచ్చిన వర్డ్స్ అన్ని అలా క్లబ్ చేసి పారడీస్ లాగా మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు. కానీ ఈ లైన్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. అంటే దానికి అంటే పేరుకు పేరడీ. నిజంగానే నాకు బేసికల్గా ఒక ప్యారడీ సాంగ్ పాడడం అనేది అంత ఈజీ కాదు. అందరూ ఏమనుకుంటారంటే ఏదో సరదాగా వాన వచ్చినట్టు కొన్ని ఒక 4-5 సరదాగా వచ్చేస్తాయి. కానీ దాన్ని పాట మొత్తం పాడిన వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, వాళ్ళు అక్కడ కూర్చొని అలా రాస్తారు, పాట మొత్తం ఎలా పాడతారని నేను షాక్ అయిపోతా సీరియస్గా. ఇప్పుడు రీసెంట్గానే జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు. మళ్ళీ వెళ్ళా. ఈసారి పుట్టినీళ్ళు మెట్లు అని కంటెంట్ చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. రేపు షూటింగ్ ఇక్కడ దాకా పాడలేదు. ఏం రాయాలి అర్థం కావట్లేదు. వేరే ప్రాజెక్టు పనుల వల్ల బిజీ ఉన్నా, అర్థం కావట్లేదు ఏం చేద్దామని. వాళ్ళు 2-3 కంటెంట్లు ఇచ్చారు. 2 వాళ్ళు ఇచ్చినాయి. ఒకటిగా మన మందు కంటెంట్, ఒకటి యూనివర్సల్ కంటెంట్ ఒకటి ఇచ్చారు. ఒకటి ఇదేమిటమ్మా మాయ మాయ సాంగ్ తీసుకున్నా, ఇంకోటేమో కళ్ళజోడు కాలేజీ పాప తీసుకున్నా, ఇంకోటేమో కుబేర సాంగ్ తీసుకున్నా. ఈ 3 వాడేసిన. అయితే ఇంద్రజ గారు ఒక మాట అన్నారు స్టేజ్ మీద, పేరడీ అంటాం కానీ పేరడీ రాయాలంటే కూడా కష్టం, ఉన్నది చెడిపోవద్దు, బూతులు రావద్దు. ఇది మేడం అందులో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు December 25కి టెలికాస్ట్ అవుతుంది, అది మధ్యాహ్నం 1 గంటకు. దాని ప్రమోషన్ కూడా అవుతుంది. ఓకే. అయితే నిజంగా కష్టం అండి అలా రాయడం. సీరియస్లీ అది నిజం. ఆ పాటను యాజ్ ఇట్ ఈజ్ పాడాలి. మనం తీసుకునేది ఏంది, ట్యూనే. ఓన్లీ ట్యూన్ మాత్రమే తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చిన కంటెంట్ తీసుకోవాలి, ఆ కంటెంట్ ఫాలో అవ్వాలి, ఆ లిరిక్స్ రాయాలి, రైమింగ్ ఉండాలి. నాది మ్యాక్సిమం రైమింగ్ చూసుకుంటాను. రైమింగ్ లేని రాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే మీకు కూడా ఇప్పుడు మీకు ఎందుకు ఎక్కింది ఇప్పుడు తొందరగా, అది ఉంది కాబట్టే రాసినాం. చలికాలం అయిపోయింది, ఎండాకాలం అయిపోయింది, మంది అయిపోయింది, చిలక అయిపోయింది. బాబా మరదలు ఒక సాంగ్ ఉంది కదండి. ఇప్పుడు ఇందాక మ్యాటర్ కట్ అయింది, మనం ఎటో పోయినాం. మీరు అడిగింది ఒకటి, నేను చెప్పింది. నో ప్రాబ్లం. ఓకే. అయితే విషయం ఏంటంటే కరోనా టైంలో ఆ పేరడీ సాంగ్స్ బిఫోర్ రాసి ఏం చేయాలనో తెలియక ఒక సాంగ్ రాసిన. అది ఒక మన ఊర్లో ఉండే ఒక మరదలు బావ వేరే పని మీద బయటికి వెళ్తుంటారు కదా, అక్కడిక్కడ పనుల మీద పోతారు కదా దేశం అటు ఇటు. సో ఆ అమ్మాయి పొలం పనులకు వెళ్ళి ప్రకృతి ఆ అమ్మాయిని టీజింగ్ చేస్తున్నట్టు రాసిన పాట. బావా ఎగ్జాక్ట్లీ. ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా అని అట్లా ప్రకృతి టీజింగ్ చేస్తుంది అమ్మాయిని, వేరే ఎవరేమన్నారు. కానీ టైటిల్ లైన్ మాత్రం ఇది ఉంటుంది. అట్లా అది ఎట్లా అంటే గంగవాయిలి కూర అని కూర ఐడియా ఉందా మీకు? అవును, విన్నా నేను. దాంతో మొదలు పెట్టిన. గంగవాయిలి కూర వంగి ఏరుతుంటే మట్టి పెంజర నన్ను ముట్టింది బావో, ఎడమకాలు పిక్క పట్టింది బావా, గట్టు మీద వంగి గడ్డి కొస్తా ఉంటే గుడ్డి కొంగ నడ్డి ఊపింది బావో, ఎయ్యబోతే అది ఎగిరింది బావా, నిన్ను చూడానికి ఎదురు చూపులాయ నువ్వు లేకపోతే నిద్ర రాకపాయ, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా,
కింది మల్లెకు నేను నీళ్లు మలుపుతుంటే కందిరీగాలొచ్చి కాటేసే బావో సుందరాంగిని నేను ఓసారి రావా. ఇట్లా అమ్మాయి వాళ్ళ బావకు చెప్తుంటుంది అన్నట్టు. చాలా పాటల్లో ఒకసారి విన్న పాటని బేసికల్గా ఇంతకుముందు పేపర్స్లో సాంగ్స్ ప్రింట్ అయ్యి వచ్చాయి, మీకు ఐడియా ఉందా? ఆ టైంలో ఏంటంటే లిరిక్సే వస్తాయి. ఈ పాట ఎప్పుడో ఒకసారి వినుంటాము, పాడడానికి మస్తు కష్టమయ్యేది కొన్ని పాటలు. కానీ మీరు ఏదైతే ఇప్పుడు ఎంచుకొని పాడారో ఒకటేలాగా ఈజీగా ఉంది అది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను అంత ప్రో కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఈ పాటకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంటు చరణ్ అర్జున్ అన్నాను, మ్యూజిక్ డైరెక్టర్, తెలుసు కదా, విమానం మూవీ, నల్గొండ అన్నది కూడా. నేను సెకండ్ సాంగ్కి మెసేజ్ పెట్టాను, నా పేరు స్టిల్ విజయ్, ఈ సాంగ్ రిలీజ్ అయింది, అప్పటికి రిలీజ్ అయింది, అయిపోయింది. సెకండ్ పచ్చబొట్టు అనే సాంగ్కి మెసేజ్ చూడండి అన్న ఇట్లా అని పెట్టా. ఆల్రెడీ తెలుసు తమ్ముడు నువ్వు నాకు, నీ లిరిక్స్లో మట్టి పరిమళం ఉట్టి పడుతుందని పెట్టాడు. అది స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకున్నా. నేను కలిసినప్పుడు అన్నని వెళ్ళి కలిసినప్పుడు అన్న దీని గురించి సిల్క సాంగ్ గురించి మాట్లాడాడు. సిల్కతోడు నువ్వు ఒక ట్రెండ్ క్రియేట్ చేసినావు తెలుసా నీకు ఆ సంగతి అన్నాడు. ఏమన్నా అట్లాంటివి చేయని చెప్పేసి, అట్లాంటివి చేయని ఎప్పటికీ సపోర్టింగ్ ఎంకరేజ్ చేస్తాను నాకు. ఓకే. అండ్ ఏంటి పాటలైనా అసలు స్టిల్ విజయ్ అంటే ఈ పాటలు ఇంతవరకైనా ఏంటి మీ లైఫ్ స్టైల్, అసలు ఎట్లా అనుకున్నారు, ఈ ఇండస్ట్రీ వైపు రావాలనుకున్నారా, ఏంటి మీ స్టోరీ ఒకసారి ఏమన్నా? రావాలనుకున్నా యాక్చువల్గా ఫస్ట్ డాన్సర్గా స్టార్ట్ అయింది. డాన్సర్గా జీ తెలుగు ఆర్ట్ ఆఫ్ 4లో డాన్సర్గా చేశా. దాని తర్వాత చిన్నగా ఈ రామానాయ స్టూడియో, పద్మాల స్టూడియో అన్నీ చూసినాక కొంచెం పుట్టింది, స్టార్ట్ అయింది, పురుగు తిరిగింది. తిరిగిన తర్వాత ఎట్లా రావాలి, ఏం సోర్స్ లేదు, ఎలా వస్తాం, తిరిగేది అక్కడిక్కడ తిరగడం, రావడం పోవడం చేసినా. కానీ నాకు ఆట ప్రోగ్రామ్ చేసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే డాన్సర్ ఉండొద్దు అని ఫిక్స్ అయినా. ఫస్ట్ ఉంటే డ్యాన్స్ మాస్టర్ ఉండాలి, అంటే కనపడాలి. వెనక ఉంటే ఎంతసేపు అయినా వెనకనే ఉంటాం, స్క్రీన్ మీద కనపడాలనేది నా ఆలోచన. యాక్టర్ కావాలనేది అంబిషన్ నాది. యాక్టర్ కావాలి కానీ మనకు అవకాశాలు తిరుగుతాం, ఆడిషన్స్కి వెళ్ళా, ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్నవాళ్ళు నేను చేసే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నా కదా, అరే విజయ్ ఇట్రా చెయ్యి, ఇందులో ఒక క్యారెక్టర్ ఉందంటే అట్లా చేసిన. అట్లా నేను సర్కారు నౌకర్ అనే మూవీలో అట్లనే చేసిన. ఓకే, మూవీస్లో ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. చేశా, అట్లనే చేసిన. పిలుస్తూనే ఉంటారు ఇంకా అందరూ. వన్స్ ఒకసారి పరిచయం అవుతే తెలియకుండానే ఆ క్యారెక్టర్ సెట్ అవుతారా, లేకపోతే ఇట్లా? ఎగ్జాక్ట్లీ. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు నేను ప్రతి పాటలో ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే నేను వేరే వాళ్ళతో పాడించిన యాక్టింగ్ నేనే ఉంటాను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి, నా పనే, నాకు అంబిషనే అది. సో దానికోసం నేను రాసుకొని కనిపించారు కదా ఇట్లా అప్పుడప్పుడు వచ్చి 4 స్టెప్లు వేసుకుంటా అల్లా ఓన్లీ అక్కడనే ఉన్నా, మిగతా మొత్తం ఈ సాంగ్ లో కనిపించారు. అండ్ వేరే సాంగ్స్ లో ఫుల్ కనిపించి చేశారు కదా. అంటే మీ యాక్టింగ్ అనే ఒక ప్యాషన్, డాన్సింగ్ అని కాదు ఇక్కడ, పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద కనపడుతూ అంటే అది వేరే లెవెల్ కదా. అట్లా తీర్చుకుంటున్నాను కోరికలు. ఇలా అన్న ఆప్షన్ దొరికింది పాపం, కొంతమందికి అది కూడా దొరకట్లేదు. మీరు నిజంగా పర్ఫెక్ట్ పాత్రలో ఉన్నారని నాకు చూడాలి, ఎప్పుడు పడుతుందో గట్టిది. చూడొద్దు, గట్టి దాని కోసం దగ్గరలో వెయిట్ చేస్తుంది. నేను మంచి డేట్ చెప్పేస్తా, వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, అంటే లేదు, ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో అది కనిపెట్టారో ఒక డైరెక్టర్ అంటే కన్ఫర్మ్గా ఆపర్చునిటీ ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. అండ్ మీరేంటి అంటే ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుని ఇదే అని చేసే వాళ్ళు ఎవరు కాదండి. ఏదైనా సరే నేను చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉందని వెళ్ళిపోతారు సరే, దే ఆర్ ద బెస్ట్ వన్స్ అని. మీరు అట్లే చేస్తారు కాబట్టి నేను అడుగుతా కూడా ఇప్పటికి అందరినీ. ఇప్పుడు అందరు మొన్న కూడా ఒక అతను అడిగిండు, నువ్వు సాంగ్స్ చేస్తున్నావు కదా, యాక్టింగ్ ఎందుకులే అన్నట్టు అనుకున్నాను. అన్న నా పనే, నా అంబిషన్ అదన్నా, నువ్వు అట్లా అంటే ఏందన్నా. లేదు విజయ్, నువ్వు చూస్తున్నావు, మీ సాంగ్స్ అయినా చూస్తున్నావు, కంటిన్యూగా వెళ్ళిపోతున్నావు నువ్వు, అందుకనే పిలవట్లేదు అంటే అంత పని చేయకన్నా నువ్వు పిలువ అన్న. నేను ఇప్పటికి అడుగుతా, అందరికి మెసేజ్ పెడతా, అన్న ఏమన్నా ఉంటే చెప్పండి, తప్పు లేదు. అంతే, మనం ఉన్నామనేది అంతే కదా, అవుతూ ఉంటేనే కదా లైట్లు ఉండాలి, అప్పుడు కనిపిస్తూనే ఉండాలి. నేను ఉన్నా. చాలా చదివేసినట్టున్నారు ఇండస్ట్రీని కూడా. అంటే స్ట్రైట్ ఉంటున్నారు అంటే మాక్సిమం ఇండస్ట్రీ గురించి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది మీకు. నేను ఆడిషన్స్కి వెళ్ళొచ్చు కదా అని అడిగారు కొంతమంది. ఆడిషన్స్కు ఒక్కసారి వెళ్ళిన అంతే నేను, అది కూడా పూరి జగన్నాథ్ గారు ఆఫీస్కి. ఏం సినిమానో అప్పుడు అది గుర్తులేదు కానీ చార్మి గారు, జ్యోతిలక్ష్మి, అప్పుడు పోయినా. నాకు దాని తర్వాత అర్థమైంది పోవద్దని. ఏముండే స్టంట్ అంతే, పబ్లిసిటీ స్టంటే ఆడిషన్స్ అంటే.
జస్ట్ పబ్లిక్ ఒక మూవీ జరుగుతుంది లైక్ అంతే అంతే బస్ క్రియేట్ చేయడం. అంతే అంతే ఎగ్జాక్ట్లీ, అది మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, అది ఓపెన్ ఫ్యాక్ట్ నిజంగా. అందుకనే ఇంకా పోయి టైం వేస్ట్ ఎందుకు, మనం పోతే పెద్ద పేరున్న వాళ్ళము కాదు, డబ్బులున్న వాళ్ళం కాదు, కాబట్టి మనది ఏందో మనం చేసుకుంటూ పోవాలి. ఏదో ఒకసారి ఎవరో ఒకరు చూడకపోతారా. అయితే ఈ సాంగ్స్ జర్నీ ఏదైతే ఉందో ఇది ఈ సాంగ్సే కాదు, మీరు వేరే సాంగ్స్ కూడా చేశారు లైక్ అయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాల వేసుకుంటే అది కూడా చేసినట్టున్నారు కదా. చేసాం. అమ్మవారి కూడా చేసాం. ఇంకా ఇంకేం చేశారని నాకు అంతవరకు లైక్ మన ఫస్ట్ స్టార్ట్ చేసిందే దుర్గమ్మ తోటి. దుర్గమ్మ సాంగ్ చేసిన. అయితే అమ్మవారి కొన్ని లైన్స్ చెప్తారా, చరణం కానీ లేకపోతే పల్లవి మీ ఇష్టం. ఫస్ట్ దుర్గమ్మ సాంగ్ చేసినాము ఛానల్లో. దాని తర్వాత సపరేట్గా మళ్ళీ ఈ ఫోక్ ఉంది కదా, ఈ ఫోక్ ఇది రెండు మిక్సింగ్ ఎందుకని మళ్ళీ డివైడ్ చేసి విఆర్ టాకీస్ డివోషనల్ అని పెట్టేసి మళ్ళీ సపరేట్ పెట్టాం అనమాట. దాన్ని ఇంకో ఛానల్ ఇంకా అందులో మొత్తం డివోషనల్ కంటెంట్, ఇందులో మొత్తం ఫోక్. ఇది వేరు ఉంటుందిగా, భక్తి కోసం వచ్చిన వాళ్ళకి ఇది కనిపిస్తే మళ్ళీ వేరే .com అవుతుంది అని చెప్పి అంటే సపరేట్ చేశారు ఆఫ్ కోర్స్. యా అట్లా చేసినాము. అందులో 9 రోజుల పూజలే నీకమ్మ, అమ్మల గన్నమ అమ్మవే నువ్వమ్మ, నిమ్మకాయల దండలే నీకమ్మ, నిండు కుండల బోనమే దుర్గమ్మ, మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ, దుర్గమ్మ తల్లి దుర్గమ్మ, ఈ భక్తులను కాపాడగా రావమ్మ, జై 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 భవాని. ఇది థ్యాంక్ యూ. ఇది పాట అనేది ఫీలింగ్ అండి. పాట అది పాడే వాళ్ళని వినే వాళ్ళని మెస్ప్రెస్ చేయగలిగేది చాలా కొన్ని థింగ్స్లో పాట ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని. ఈ పాట విని నల్గొండలో ఒక అబ్బాయి ఈసారి మాలేసుకోండు, వాళ్ళ డాడీ వచ్చి నా దగ్గర చెప్పిండు డైరెక్ట్. అవునా? నేను వేసుకోవాలి ఇప్పటిదాకా. అది అదృష్టం ఉండాలి. పాటలు అయితే చేపిస్తారు కానీ ఇప్పుడు అయ్యప్ప సాంగ్స్ చేసినా కానీ నేను మాలేసుకున్నాను అనుకున్నాను. ఇప్పటికి కూడా నాకు చేస్తే కూడా అది కలెక్టివ్ అదే వస్తుంది, మన సాంగ్స్ వస్తాయి కాబట్టి. స్వామి ఆయన మాలేసుకోరా అంటే లేదండి, ఏమో ఇక ఆయన ఆదేశం ఇస్తే వేసుకుంటాం, మనం అనుకుంటే కాదు కదా. సో అతను వచ్చి నువ్వేం చేసినావో ఎట్లా చేసినావో ఆ పాట దుర్గమ్మ సాంగ్ విని మా వాడు మాలేసుకుంటా అంటూ నేను వద్దంటున్నా, ఏంది పరిస్థితి అంటే ఆపకని చెప్పి, ఆపకన్నా వేసుకొని అన్న అబ్బాయి వేసుకున్నాడు. ఈసారి మస్తు అనిపించింది కదా, లైక్ అవే అప్రిషియేషన్. ఒక రియాక్షన్, మన యాక్షన్కి ఒక రియాక్షన్ ఆ రేంజ్లో సౌండ్ ఇస్తుందంటే అదంతా ప్లస్ పాయింట్, వైబే వేరు. నెక్స్ట్ అయ్యప్పది ఊగు ఉయ్యాల సాంగ్, ఒకసారి ఊగు ఉయ్యాలి. ఈసారి తెలంగాణ ఆంధ్ర మొత్తం ఊపేసింది. ఒకసారి టాప్ లిస్ట్ లో ఒక్కసారి పాట అది కూడా. ఊగు 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 ఉయ్యాల మా స్వామి ఉయ్యాల, వీరాది వీరుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల, వీరామణి కంఠుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల, ఊగు 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 ఉయ్యాల మా స్వామి ఉయ్యాల. ఇది రాసింది నేను, బట్ పాడింది కలుషన్ అశోక్ గురుస్వామి అని, ఆయన పాటలో కూడా ఉంటాడు, గడ్డం పెట్టుకుని మా ఇద్దరే డాన్స్ చేసేది, ఆయన పాడారు. సేమ్ ఇదే సాంగ్ ఉయ్యాల మళ్ళీ అమ్మవారి మీద చేసాం. సేమ్ దుర్గమ్మ సాంగ్ ఇది పాడిందేమో హరి గురుస్వామి అని, ఆయనేమో భవానీలకు గురుస్వామి, ఈయనేమో అయ్యప్పలకు గురుస్వామి. అది ఆయనతో ఈయనతో పాడి చేసినాను దాన్ని. అండ్ ఇక్కడ ఒకటి నేను గమనించింది ఏంటంటే రాయటం, పాడటం, యాక్ట్ చేయడం, ఎడిటింగ్ కూడా అంటే సిచ్యువేషన్ బట్టి పోస్టర్ డిజైనింగ్ నేనే చేసుకుంటా. ఒక మ్యూజిక్ ఒకటి ఏదైతే ఉంటుంది యాక్టింగ్ ఏదైనా అంటే అది మన అవసరం కోసం చేసుకున్నది అంతే. అది అవసరమైనా కూడా చెయ్యాలి అన్న థాట్ రావాలి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదండి. చేయటం అంటే ఏం చేస్తామనే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ చెయ్యడం ఇంట్రెస్ట్. అంటే నేను వాస్తవానికి ఏంటంటే ఎడిటింగ్ నేర్చుకున్నది పాటలు చెడగొట్టి నేర్చుకున్నాను ఎడిటింగ్. అంతే 4-5 వంటలు పాడైతేనే పర్ఫెక్ట్ అవుతారని. సినిమా పాటలకి ఫోక్ సాంగ్స్ యాడ్ చేసేది నేను. ఆడియో అది వీడియో తీసుకుని అట్లా కట్స్ నేర్చుకొని మొబైల్లోనే నేర్చుకుని తర్వాత మళ్ళీ సాంగ్స్ సిస్టంలో వేసుకుని మళ్ళీ అట్లా చేసి డీజే. అంటే ఇక్కడ బేసికల్గా నేను డైలాగ్ పెడతాను, వదిలేయచ్చు కదా, ఎందుకు చేయాలని మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? ఇట్లది చేద్దాం అనుకుంటారా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న రీసెంట్గా తీసిన అయ్యప్ప అభిషేకం సాంగ్, ఈసారి చేసిన సాంగ్ అది.
డ్యూరేషన్ ఎంత తెలుసా? అది 16 నిమిషాలు. అభిషేకం సాంగ్ 16 నిమిషాలు. 4 నిమిషాలు చేసేయచ్చు. కానీ అది ఎట్లా చేసినామంటే, ఇప్పుడు మీకు అసలు ప్రాసెస్ మీకు ఏది తెలియదు. మా పాట పెట్టుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు. మీకు తెలుసు, పాడతోళ్ళు ఎవరు లేరు. మా పాట పెడితే మీరు ఆడ నీళ్ళు పోసేటప్పుడు నీళ్ళ జలాభిషేకం అని వస్తుంది. మీరు అది తీసి పక్కన పెట్టేసి ఆ పువ్వులు వేసి హారతి ఇచ్చి ఆ ప్రాసెసింగ్ టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్కి నేను బీజిఎం యాడ్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ మీరు నెయ్యి తీసుకున్నప్పుడు అభిషేకం అభిషేకం అయ్యప్ప స్వామి అయ్యప్ప మీకు నెయ్యి అభిషేకం అయ్యా అన్నప్పుడు నెయ్యి ఇక్కడ మీరు పోస్తుంటారు. సో అదంతా నేను మొత్తం అరేంజ్ చేసుకొని టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తే 16 నిమిషాలు వచ్చింది. ఆ పాటకు టైం పట్టింది 20 రోజులు. వదిలిపెట్టకుండా నైట్ డే నైట్ దాన్ని వేసి కొట్టేసి రిలీజ్ చేసేసిన. అదే మరి చెప్పింది నేను, వదిలిపెట్టాలి చెయ్యకుండా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటారు. అంత టైం మీరు తీసుకున్నారంటే ఆ వర్క్ మీద డెడికేషన్ ప్యాషన్ ఉంటే తప్పితే సాధారణంగా ఎవరు అది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ డివోషనల్ సాంగ్ చేయాలంటే ఫస్ట్ ఏ సాంగ్ అయితే చేస్తున్నామో ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి, లేకపోతే చేయలేం. అయ్యప్ప సాంగ్ అయినా కానీ ఏ సాంగ్ అయినా సరే, దుర్గమ్మ సాంగ్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి. అయ్యప్ప సాంగ్స్ కొంచెం పరీక్ష పెడతాడు కానీ రిజల్ట్ బాగుంటుంది అంతే. సో అది తెలుసు నాకు అందుకని పెట్టు సరే చూద్దాం నీదెంతుందో నాదెంతుందో అట్లనే చేసినాం. అట్లా వదిలిపెట్టాలి. ప్రేమ ఎఫెక్షన్ అలాంటిది. ఇప్పుడు ఎంతమంది లేరండి రాసేటోళ్ళు. ఊగు ఊయాలనేది నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదు. కాకపోతే లిరిక్ లేదు దానికి, ఓన్లీ 2 లైన్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్ మొత్తం చూడండి, ఎక్కడ చూసినా ఊగు ఊయాల సాంగ్స్ చాలా మంది పాడతారు, బట్ 2 లైన్స్ పాడతారు. తర్వాత స్వామిరా అనే నెక్స్ట్ డైవర్ట్ అయిపోతుంది, వేరే దానికి వెళ్ళిపోతారు. సో ఇది అలా కాదు. నేను 7 నిమిషాల సాంగ్ రాసిన, అది మొత్తం శరణఘోషనే. మళ్ళీ నేను కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు. శరణఘోష తీసుకుని శరణఘోష తీసుకొని దాన్ని ఒక ప్రాపర్గా ఒక పెట్టి మాస్ కనెక్ట్ ఎలిమెంట్స్ ఇచ్చేసింది దానికి, బీజిఎమ్స్ కానీ. అప్పుడు ఏమైందంటే మొత్తం ఇంక అది ఎక్కువ ఎండింగ్లో కదా, అది నైవేద్యం తీసుకొచ్చేటప్పుడు ఎగిరేటప్పుడు చేసే పాట ఆ పాట. సో దానికి ఇది బాగా ప్లస్ అయిపోయి కనెక్ట్ అయిపోయి ఇక మొన్న రీసెంట్గా నిన్ననే చూసిన రీలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అభిషేకం చేస్తున్నారు, మన అభిషేకం పాట వేసుకున్నారు. ఓహో అది చాలు, ఇంకేం కావాలి ఇక్కడ ఫిక్స్ అయిపోవడానికి. అంతే. మరి నిజంగా సినిమా యాక్ట్ చేసిన సినిమా వరకే ఉంటుందేమో, బట్ యు ఆర్ అండర్ దిస్ లైన్ అంటే ప్రతి క్షణం ఒక మళ్ళీ మనం ఎవరో వాళ్ళ తెలియదు. అవును, ఎవరో తెలియదు. దుర్గమ్మ సాంగ్ చేసినప్పుడు విజయవాడ దుర్గమ్మ కనకదుర్గ గుళ్ళో లైన్లో నిలబడితే చాలా మంది మన దుర్గమ్మ సాంగ్ చూసుకుంటూ నిలబడి ఉంటారు లైన్లో. అది చూసిన వాళ్ళు చెప్పారు. ఇట్లాంటి విన్నప్పుడు అనిపిస్తుంది ఇంకా ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని. చేయడమే కాకుండా రెస్పాన్స్ మీరు చూసారు. కానీ ఇవన్నీ నెక్స్ట్ చలికాలం పాట అన్నారు. ఏంటి ఇంతే సాంగ్స్ రాయడం లేకపోతే యాక్టింగ్ కోసం చేయడం, ఇంకా ఏమైనా ప్యాషన్ ఉందా? లైక్ ఏమన్నా ఫ్యూచర్లో ఇది చేయాలని ఏమైనా అనుకున్నారా? ఏం లేదు, యాక్టింగే. అంటే నాకు ఒకటే అండి, నా కోరిక ఏంటంటే ఇప్పుడు నా పోస్టర్ నేను చేసుకుంటున్నా, నా సాంగ్ నేను రాసుకుంటున్నా. ఒకవేళ ముందు వెబ్ సిరీస్ కూడా చేస్తా. ఇలా నాకు నేను రాసుకోకుండా ఎవరన్నా నా కోసం రాసి పిలుస్తారేమో అని ఆశ, అంతే. ఓకే, సింపుల్ ఒకటే. ఏదైనా కానీ నేను చేసుకోకుండా, నాకు తెలియకుండా నా పోస్టర్ డిజైనింగ్ ఒకరు చేయాలి, నా కోరిక చెప్తున్నా. తప్పలేదు. నాకు తెలియకుండా నా పోస్టర్ డిజైనింగ్ ఒకరు చేయాలి, చేసినాక నాకు చూపించాలి. అదే అట్లా అనుకుంటే ఇప్పుడు నేను ఎడిటర్ని పెట్టుకుంటే వాడు కూడా చేస్తాడు. అట్లా కాదు, అలా కాదు, డ్రీమ్ అట్లా ఏదన్నా స్టోరీ ఉందనుకో, నేను రాసుకుంటే ఖచ్చితంగా నన్ను ఎలివేట్ చేసుకోవడానికే రాసుకుంటా. మ్యాక్సిమం మంచి ఎక్కడెక్కడ ఉంది ఎలివేషన్ అని చూసుకొని ఏ క్యారెక్టర్ బాగుందని చేసుకుంటా. అలా కాకుండా మనల్ని ఎవరైనా గుర్తించి అరే ఈ క్యారెక్టర్కి ఇటు సెట్ అవుతుందని పిలిచి అట్లాంటి చిన్న కోరికలు తప్ప పెద్దగా ఏం లేదు. చాలా చిన్న కోరిక అండి ఇది, బట్ జరగాలనుకుంటున్నా అని కోరుకుంటున్నాం హార్ట్ఫుల్గా. ఎందుకంటే ఆల్రెడీ మీకంటూ ఒకటి తను ఏంటి అని తెలియడానికి వచ్చి మాట్లాడి చూసేంత కాకుండా ఆల్రెడీ యువర్ అనే ఒక ఫ్రేమ్లో మీరు ఆల్రెడీ ఉన్నారు. యూనో టాలెంట్ లేకపోతే క్రియేటివిటీ, టైమింగ్ ఉంటుంది ఎవరికైనా సరే, జీల్ ఉంటుంది, అదే ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసే ఉన్నారు. సో ఒకవేళ నిజంగా ఈయన హీరోగా మనం తీసుకున్నా అని టైం ఇస్తాడా, ఈ థాట్స్ అవసరం లేదు, క్లారిటీ ఉంది ఇక్కడ. గంటలు పని చేయడం, ఒకటి అనుకుంటే అయ్యేదాకా వదిలిపెట్టకపోవడం, ఇదే కదా ప్యాషన్ అంటే. అది వీలో ఉంది కాబట్టి అందుకనే వేరే వాళ్ళని కూడా టీం కూడా ఏం లేదు మాకు, నేనే టీం. అన్నీ చేస్తున్నప్పుడు ఇంకా టీం ఎక్కడిది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక పిచ్చి ఉంది, మళ్ళీ నాకు ఇంకో పిచ్చి కూడా దొరకాలి. పిచ్చి కూడా దొరకగానే చేయట్లే.
ఇంకా వాళ్ళకి వీళ్ళకి నమ్ముకునే దానికన్నా మనం చేసుకోవడం బెస్ట్ అనుకొని చేసుకోవడం. ఒకవేళ నాకు వీలు కానప్పుడు డిజైనర్లకి ఇచ్చి చేపిస్తాను, వాళ్ళకి ఇచ్చి చేపిస్తాను. అన్నీ ఏమైందంటే అండి, ఒక 2 months నేను పోస్టర్ డిజైన్ చేస్తే వేరే వాళ్ళు కూడా అడిగిరు నన్ను చేయమని. సరే చేద్దాం లేదని చేస్తే క్రియేటివిటీ పోతుంది. ఒక సాంగ్ రాయడానికి నాకు ఐడియా రావట్లే. నాకు ఎంతసేపు ఉన్న పోస్టర్ ఎట్లా డిజైన్ చేయాలి, దీన్ని ఎట్లా బ్లెండ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేయాలని ఆలోచన వస్తుంది, కానీ లిరిక్ రావట్లే. అప్పుడు కట్ చేసి పడేసిన, ఇది వద్దు ఇక మనకు. అప్పుడు ఎవరు చేయాల్సిన అది కూడా స్మార్ట్ మూవే కదా. బేసికల్ గా ఐడియా రాకుండా ఇక్కడే ఉండాలనుకుంటే అక్కడే ఉండేవాళ్ళు, బట్ అది స్మార్ట్ మూవ్ యాక్చువల్లీ. బట్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసిన కరెక్ట్. కానీ మనకి సిచ్యువేషన్స్ మరి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఒక ఎడిటర్ని పెట్టుకోవచ్చు, ఒక డిజైనర్ని పెట్టుకోవచ్చు, అందరినీ పెట్టుకోవచ్చు. ఏముందిలేండి, ఒక 2 years లో మళ్ళీ మీరే వచ్చి ఇదిగోండి నేను ఒక ఇంటర్వ్యూ చేసాను, మరి మీరు ఇస్తారా లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళాలని మీరే అంటారు. ఈ పని కూడా మీ పని కూడా నేను ఎప్పుడో చేసిన, చేశారా? కరోనా ముందే చేసిన ఇంటర్వ్యూలు కూడా. ఓకే ఓకే, అన్నిట్లో టచ్ చేశారు. ఏలు పెట్టి వదిలేసిన. అదే మరి క్రియేటివ్ వదిలేండి, ఇంకా చాలా చాలా బాగుండదు. ఎనీవే మీరు మంచి ఒక సక్సెస్ సాధించాలి. ఒక ఎండింగ్లో ఒక మంచి సాంగ్, మీకు ఫేవరెట్ సాంగ్ జస్ట్ హమ్దేయండి చాలు. కల గల 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 గజ్జలే నీ కాళ్ళకు, కల 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 కమ్మలే నీ చెవులకు, కిల 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 నవ్వులే నీ మోముకు, మిల 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 మెరుపులే నీ సొగసుకు, అరే అరే అలా ఇలా అల్లాడించేశావే శ్రీదేవి, ఓ శ్రీదేవి, నా సిత్తమంతా నీ మీదే శ్రీదేవి, శ్రీదేవి, ఓ శ్రీదేవి, నా ఆస్తినంత రాసిస్తారా దేవి, గలగల 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 గల. ఎవరండి శ్రీదేవి? అలా కొన్ని కలిసి వస్తాయి ఆ కొన్ని పేర్లతో, అంతేనా? సిలిక, శ్రీదేవి, సిలక పేరు పెట్టుకోర్లేండి. పోనీ ఎక్కడో పూర్వకాలంలో పెట్టేవాళ్ళు ఎవరు, ఈ మధ్య సిలక అనే పేరు కష్టం లేక శ్రీదేవి. కానీ ఇది ర్యాంకింగ్ ఉన్నది ఇది. ఇప్పుడు ఈ మధ్యలో సిలిక సాంగ్స్ ఎక్కువ వచ్చినాయి, మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్ లో. అవునా? ఈ మధ్యలో వచ్చినాయి. అసలు సిలిక అనేది ఎప్పుడో చేసి వదిలిపెట్టారు, కానీ అసలు స్టార్ట్ చేసింది నేనే. సిలికోనారాం సిలిక తర్వాత మళ్ళీ మొన్న సిలిక డీజే చేసినాం కదా, ఈ మధ్యలో 2-3 సాంగ్స్ వచ్చినాయి, అన్నీ సిలిక 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 సిలిక. నాకేమనిపించింది అంటే మళ్ళీ అవి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి, అవి కూడా బాగా వెళ్తున్నాయి సాంగ్స్ మంచి. ఇంకోటి వాళ్ళు కూడా కొంచెం స్టైల్ వేరే ఉన్నా కానీ బాగున్నాయి సాంగ్స్ అవి. ఎందుకంటే మనం మంచిగా ఉంటే ఖచ్చితంగా నేను ఫోన్ చేసి కూడా చెప్పిన వాళ్ళకి, చెప్పాల్సిన అవసరం లేదు, అట్లాంటి ఈగో ఏం లేదు. వాళ్ళకి ఆ అబ్బాయికి కాల్ చేసి, బాగుంది తమ్ముడు నీ సాంగ్, నేను ఫలానా చెప్పగానే గుర్తుపడతారో లేదో తెలియదు కదా అన్న, నువ్వేం తెలియదు అన్న, థ్యాంక్స్. అట్లా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా కొంచెం రూట్ మార్చి మళ్ళీ సిలికే కంపల్సరీ సిలికే, కానీ కొంచెం మోడర్న్ సిలికని తీసుకొద్దామని చూస్తున్నా. ఈసారి ఏమంటారు? సిలికా కంపల్సరీ ఉంటుంది, వెనక ముందు ఏమంటారు తర్వాత చేస్తారు. అయితే మ్యూజిక్ లో కొంచెం మార్చేసి కొంచెం అడ్వాన్స్, కొంచెం లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు సిలికా కంపల్సరీ ఉంటుంది, కానీ ఆ వెనక ముందు వర్డ్స్ ఏముంటాయి అనేది తర్వాత. ఓకే ఓకే, డన్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆ సాంగ్ కూడా మేము వింటాం కాబోలు అడ్వాన్స్డ్ వర్షన్లో సిలికా మీకు కూడా దక్కాలని కోరుకుంటున్నాను. ఇంకొక పాయింట్ నేను ఫస్ట్ అడగాలి, చాలా లేట్ చేశాను. వై స్టిల్ విజయ్? స్టిల్స్ ఎక్కువ దిగుతాను. హీరోలకి టైటిల్స్ వచ్చాయంటే సరే, స్టిల్స్ ఎక్కువ దిగుతారు నిజంగా. అంటే చాలా మంది స్టిల్ విజయ్ అని అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్ అనుకుంటారు ఫస్ట్. ఇంక బ్రదర్కి తెలిసే ఉంటుంది, యా తెలిసి ఉంటుంది. బట్ నాకేంటంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ స్టిల్స్ దిగేటాను, చిన్నదైనా కానీ ఫోటోలు బాగా తీసి సతాయించేటాను అందరినీ, దించి అని స్టిల్ ది అనేది. అట్లా ఏం చేశారు, ఎవరు ఆడపిల్ల వారా అమ్మాయిలు గిరట్ ఎందుకని ఫోటోలు దిగుతారు? ఎవరు అనలేదు మిమ్మల్ని? అయ్యో, నాలుగు రోజులు ఎవరు లేరు అక్కడ. అయితే బేసిక్గా కామన్ థింగ్ కదా, అమ్మాయిలు ఎక్కువ ఫోటోలు దిగుతారు. దిగుతారని తెలుసు, మీకు తెలుసు అది. మీకు ఎక్కువ అబ్బాయిలు దిగుతారు. ఈ మధ్యలో ట్రెండ్ మారింది. డిఎస్ఎల్ఆర్ కెమెరా పట్టుకొని పోతారు సెట్లలో, పొద్దున్న లేస్తే అదే పని. అందుకని యాడ్ చేసుకున్నారు. లేదా అది ఇప్పుడు చేస్తారు, నేను ఇప్పుడు స్టిల్ అనేది పెట్టి నాకు ఇప్పుడు కాదు, 2015లో ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆ షార్ట్ ఫిలిం లోనే నాకు స్టిల్ విజయ్ అని స్క్రీన్ నేమ్ పడింది ఫస్ట్. సో అట్లా అనమాట. సో అట్లా స్టిల్స్ ది అంటుంటాయి కదా, ఎక్కువ నన్ను పిలవడం విజయ్ అని మర్చిపోయి స్టిల్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఏదో ట్యాగ్ లైన్ చేసేసుకున్నారు, ఏదో బాగుంది అనుకుని. విజయ్లు మరి 100 మంది ఉండరు. అవును కదా, అట్లా దళపతి విజయ్ లెక్క. ఓకే స్టిల్ విజయ్. ఓకే, నైస్ అంటే స్టిల్ విజయ్ రావడానికి కారణం స్టిల్స్. ఇదైతే మస్తు. సరే, వెరీ గుడ్.
అండ్ మీరు ఎంత ఫన్ ఉన్నా లేకపోతే మీ క్రియేటివిటీ కానీ మీ టాలెంట్ కానీ ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే అది అందరికీ రాదు, వచ్చినా నిలబెట్టుకోలేరు. యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి. అవును, కంటిన్యూ జనాలు చేయాలి. మనము ఇప్పుడు నేను చేస్తున్నాండి, కానీ నేను ఇప్పుడు మీ ఛానల్ తరపున నా సాంగ్స్ చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి, నాకు కామెంట్ చేసే వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి అందరికీ మీ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నేను నా పైత్యంతో రాస్తున్నా ఏదో ఎగ్జాంపుల్, ఎవరిదైనా అంతే కదా, అవును, దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా అదృష్టమే కదా. నేను ఎవరో తెలియని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు, నేను ఎవరో తెలియని వాళ్ళు నా నెంబర్ చూసి ఇట్లా అని చెప్తారు. అది ఇంక అంతకంటే అదృష్టం ఏం కావాలి. చాలిగా అంటే ఇంకా చాలాల్సింది చాలా ఉంది. ఇంకా చాలా ఉంది, ఇప్పుడు ఇంతే అయింది, ఇంకా జస్ట్ స్టార్ట్ అయింది. జస్ట్ 10%, ఇంకా 90% ఉంది. అయితే థ్యాంక్ యూ. ఆన్ ది వే కదా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఇట్స్ ఏ నైస్ పర్సన్ యు ఆర్. చాలా కూల్గా అంత వర్క్ చేసుకుంటూ లేకపోతే బయటకు వచ్చి మాట్లాడే విధానం కానీ సో టాక్టివ్ అండ్ మీ నేచర్ కానీ అంతా చాలా కూల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ ఫర్. సో సిలకో రామచిలక అనే సాంగ్ అని మీరు ఇవన్నీ విన్నారా? విజయ్ గారే రాశారని మీరు ఎంతమందికి తెలుసు? జస్ట్ ఒక్కసారి ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసి దొరికాడు రావచ్చా అని పెట్టేవాళ్ళు ఎంతమంది ఒకసారి చూడండి. ఈయన విజయ్ గారు. ఒకసారి ఆ సాంగ్స్ అన్ని మీరు కూడా వినండి, యూ విల్ ఎంజాయ్. అండ్ ఓన్లీ సిలకల మీదే కాకుండా భక్తికి సంబంధించి కూడా తను చేసిన వర్షన్స్ అయితే చాలా క్లిక్ అయ్యాయి. మీరు విని ఉండొచ్చు, బట్ అది విజయ్ గారే అని మీకు తెలియపోయి ఉండొచ్చు. సో ప్లీజ్ ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని షేర్ చేయండి, ఆ పర్సన్ అయితే నేను తెలియజేయండి. అండ్ మీకోసం ఇలాంటి పర్సన్స్ ఎంతో మందిని మేము తీసుకొస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్.